అందరికీ నమస్కారం. ప్రజెంట్గా ఇజ్రాయిల్ వెస్ట్ బ్యాంక్లోని గ్రామాలను ఆక్రమించుకుంటుంది. ఎప్పుడో 2005 క్రితం సెటిలర్స్ యాక్ట్ను మళ్ళీ పునరుద్ధరించి ఎవరైతే సెటిలర్స్ ఇజ్రాయిల్స్ వాళ్ళు ఉన్నారో వెస్ట్ బ్యాంక్లోకి వెళ్ళి ఆ గ్రామాలను ఆక్రమించుకొని అక్కడ నివాస యోగ్యం ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పుడు చట్టం తయారు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మరి ఇజ్రాయిల్ ప్రజలు వెస్ట్ బ్యాంక్లోకి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీ కూడా వాళ్ళను కాపాడేటందుకు వాళ్ళకు ప్రొటెక్టివ్గా వాళ్ళతో పాటు వెళ్ళి పర్టికులర్లీ పాలస్తీనాకు చెందిన గ్రామాల ప్రజలకు ఫుడ్ కానీ నీరు కానీ ఎలాంటి వాటిని దక్కకుండా వాళ్ళను ఇంట్లో నుంచి బయటికి గెంటేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి వార్తలు రావడం జరిగింది. సో ముఖ్యంగా మనము ఒకసారి ఈ మ్యాప్లో చూద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్గా ఇజ్రాయిల్కు వెస్ట్ బ్యాంకుకు సంబంధం ఏముంది, అసలు ఇజ్రాయిల్ ఇంతలా వెస్ట్ బ్యాంక్లోని గ్రామాలపై చొచ్చుకుపోవడానికి అసలు కారణం ఏంటి, ఎప్పుడైతే ఈ గాజాలో యుద్ధం జరుగుతుందో గాజా యుద్ధం ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇజ్రాయిల్ ఏకంగా వెస్ట్ బ్యాంక్లోకి వెళ్ళడం అనేది ఎలాంటి ఆంతర్యం చూపిస్తుందని చెప్పి ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా ఎస్ ఈ ప్రపంచంలో ఇజ్రాయిల్ మ్యాప్ ఉన్నంత విచిత్రంగా ఏ మ్యాప్ ఉండదు. సో చూపిస్తే ఎంత విచిత్రంగా ఉంటుందో. ఇది ఇజ్రాయిల్, ఇది పూర్తిగా ఇజ్రాయిల్. ఇందులోనే వెస్ట్ బ్యాంక్ ఉంటుంది అన్నమాట. వెస్ట్ బ్యాంక్ అంటే ఇది, ఈ ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అంటారు. ఇందులోనే గాజా స్ట్రిప్ ఉంటుంది. ఇది గాజా స్ట్రిప్. సో ఇది గాజా స్ట్రిప్, ఇది వెస్ట్ బ్యాంకు, ఇంకా ఈ చుట్టుపక్కల మొత్తం ఇజ్రాయిల్ ఉంటుంది. దీన్ని మొత్తం ఆవరించి ఇజ్రాయిల్ ఉంటుంది అనమాట. ఇజ్రాయిల్ లోపలనే వెస్ట్ బ్యాంక్ ఉంటుంది, ఇజ్రాయిల్ లోపలనే గాజా స్ట్రిప్ ఉంటుంది. సో 1951 అగ్రిమెంట్ లైన్ ప్రకారం సో యువతల భాగం ఇజ్రాయిల్ ఉంటుంది, అవతల భాగం వెస్ట్ బ్యాంక్ ఉంటుంది, సో గాజా స్ట్రిప్ ఉంటుంది. ఇది పూర్తిగా ఇజ్రాయిల్ యొక్క భౌతిక స్వరూపం అన్నమాట. ఇప్పుడు ఇజ్రాయిల్ ఏంటంటే వెస్ట్ బ్యాంక్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. వెస్ట్ బ్యాంక్లోని కుస్రా అనే విలేజ్కు ఎంటర్ కావడం జరిగింది. నేను చూపిస్తా. ఇప్పుడు ఇజ్రాయిల్ ఇది పూర్తిగా ఇజ్రాయిల్ మిలిటరీ కానీ ఇజ్రాయిల్ పోలీసులు కానీ ఈ సైడ్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెస్ట్ బ్యాంక్లోకి ఎంటర్ కావడం జరిగింది అనమాట. ఇది వెస్ట్ బ్యాంక్. సో వెస్ట్ బ్యాంక్లోకి ఎంట్రీ అయ్యి కుస్రా అనే విలేజ్కు ఇంకా కొన్ని విలేజెస్ను టార్గెట్ చేసి అక్కడ పాలస్తీనియన్స్ను వెలగొట్టే ప్రయత్నం జరుగుతుంది. మరి ఎందుకు 1951 అగ్రిమెంట్ను తుంగలో తొక్కి మరి ఏకంగా వెస్ట్ బ్యాంక్లోకి వెళ్ళి పాలస్తీనియన్స్ వెలగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తుందంటే ఇజ్రాయెల్ ఒక రీజన్ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ అని చెప్పి ఒకటే రీజన్ చెప్తుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇది వెస్ట్ బ్యాంక్, ఇది వెస్ట్ బ్యాంక్. ఎస్, కుస్రా అనే విలేజ్ ఇక్కడ ఉంది చూడండి. రైట్, ఎస్, కుస్రా అనే విలేజ్. సో ఇక్కడ ఈ విలేజ్లోని గ్రామాలను, ఈ విలేజ్లోని పాలస్తీనియన్ ప్రజలను అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతుంది. సో సెటిలర్స్ ఎవరైతే ఇజ్రాయిల్ సెటిలర్స్ ఉన్నారో, సెటిలర్స్ అంటారు అనమాట, వాళ్ళు వెస్ట్ బ్యాంక్లోని గ్రామాలకు వెళ్ళి వాళ్ళను ఆక్యుపై చేసుకోవాలి. ఇది సెటిలర్స్ అంటారు అనమాట. ఇజ్రాయెల్ సెటిలర్స్కు ప్రెసెంట్గా ఇజ్రాయెల్ గవర్నమెంట్ పూర్తి మద్దతు తెలపడం జరిగిందనమాట. సో వాళ్ళకు ప్రొటెక్టివ్గా కొంత మిలిటరీని కూడా, ఐడిఎఫ్ ఫోర్సెస్ను కూడా అక్కడికి పంపడం జరిగిందనమాట. సో దీనిపై చాలా వ్యతిరేకత రావడం జరిగింది. ఎందుకంటే వెస్ట్ బ్యాంక్లోకి వెళ్ళి ఇజ్రాయిల్ ఇంతలా చేయడానికి అసలు కారణం ఏంటి? ఇంకో ఇది 1951 అగ్రిమెంట్ లైన్ ఉంది అనమాట. ఇది పూర్తిగా వెస్ట్ బ్యాంక్ ప్రొటెక్టివ్ లైన్. సో అయినా సరే ఇంకా సో పూర్తి ఇది వెస్ట్ బ్యాంక్. డెడ్ సీ ఇక్కడ. సో ఇది
ఇది వెస్ట్ బ్యాంక్. సో ఈ వెస్ట్ బ్యాంకులోకి ఇజ్రాయెల్ ప్రజెంట్గా చొచ్చుకెళ్ళి చాలామంది గ్రామాల ప్రజలను భయభ్రాంతులను చేసి వాళ్ళని ఇళ్లలోకి వెళ్ళగొట్టి అక్కడ వీళ్ళు ఆక్యుపై చేసుకోవడం, తర్వాత పాలస్తీనియన్స్కు ఫుడ్ కానీ మిగతా నిత్యావసర వస్తువులు కానీ చేరకుండా చేయడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్గా అక్కడ ప్రజలు ఆందోళన చెందడం జరుగుతుంది. ఇది ప్రజెంట్గా ఇజ్రాయెల్ చేస్తున్న ఇప్పుడు వెస్ట్ బ్యాంక్లోని గ్రామాలపై పడి గ్రామాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుందన్నమాట. సో దీనిపై మరి అంతర్జాతీయ సమాజం ఎలా రియాక్షన్ ఇస్తుందో చూడాలి. పర్టికులర్లీ అమెరికా అయితే పూర్తిగా వ్యతిరేకించింది. చాలా దేశాలు వ్యతిరేకిస్తాయి అన్నమాట. ఎందుకు అసలు ఇజ్రాయెల్ ఇంత దారుణాన్ని కూడగొడుతుంది? ఏకంగా వెస్ట్ బ్యాంక్లోని ఇప్పుడు మొన్నటి వరకు యుద్ధం జరిగింది వేరే ప్లేస్లో, అది కూడా చూపిస్తాను. మొన్నటి వరకు యుద్ధం జరిగింది గాజా స్ట్రిప్. ఇది గాజా స్ట్రిప్. మొన్నటి వరకు యుద్ధం జరిగింది జస్ట్ ఈ గాజా స్ట్రిప్లో. అంటే ఇది గాజా స్ట్రిప్ అంటారు అనమాట. జస్ట్ ఒక 40 to 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. దీన్ని మొత్తం గాజా స్ట్రిప్ అంటారు అనమాట. ఇందులో రఫా ఉంటుంది, ఖాన్ యూనిస్ ఉంటుంది, డైర్ అల్ బలా ఉంటుంది, న్యూసిరెట్ క్యాంప్ ఉంటుంది, గాజా ఉంటుంది, జాబిల్లా, బీట్ హోనర్. సో ఈ ప్లేస్లోనే దాదాపు 70,000 మంది చనిపోవడం జరిగింది అనమాట. దిస్ ఈస్ ద ప్లేస్. మొన్నటి వరకు యుద్ధం జరిగి రీసెంట్గానే ఆగిపోయింది అనమాట. ఎందుకు ఇక్కడ యుద్ధం జరిగింది అనమాట. ఇప్పుడు ఇక్కడ హమాస్ పాలించేది. యుద్ధం జరగక ముందు హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ సంస్థ ఈ పరిపాలనలో ఈ గాజా స్ట్రిప్ ఉండేదన్నమాట. వాళ్ళు ఊరికే ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం, ఇజ్రాయెల్ ప్రజలను ఇక్కడ ఇది మొత్తం ఇజ్రాయెల్ అన్నమాట. ఇది మొత్తం ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్లోకి అక్రమంగా ఎంటర్ అయ్యి వాళ్ళ ప్రజలను చంపడం, సో ఇలాంటివి చేయడం వల్ల ఇజ్రాయెల్ గవర్నమెంట్ పూర్తిగా గాజాను అసలు పనికి రాకుండా చేయాలి అని చెప్పి ఈసారి నిర్ణయించి దారుణమైన బాంబులు దాడులు, దారుణమైన అక్కడ మానవ జీనోసైడ్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. చాలా దారుణంగా అక్కడ పరిస్థితులు ప్రజెంట్గా ఉన్నాయి. అక్కడ ఇప్పుడు ప్రజెంట్గా ఈ హమాస్ అనేది కొంత శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్ తన పరిపాలనను పూర్తిగా వేరే వాళ్ళకు అది టెక్నో టీంకు, నేషనల్ అసిస్టెన్స్ ఫర్ గాజా టెక్నో టీమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో వాళ్ళకు అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్గా హమాస్ కొంత అధికారాలు వదులుకున్న తర్వాతనే ఇప్పుడు యుద్ధం అనేది ఆగిపోయింది అనమాట. పూర్తి యుద్ధం ఆగిపోవాలంటే హమాస్ను డిసార్మ్ చేయాలంటే, హమాస్ను ఆయుధాలు లేకుండా చేయాలని చెప్పి ప్రజెంట్గా ఇజ్రాయెల్ అయితే కోరడం జరిగింది. అప్పటి వరకు యుద్ధం అనేది జరుగుతుందని చెప్పిండు. సో ఇది ఇప్పుడు మొన్నటి వరకు ఇక్కడ ప్రజెంట్గా ఏదైతే యుద్ధం జరిగిందో ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ వెస్ట్ బ్యాంక్లోకి రావడం అనేది కొంత ఆందోళనకరం అనమాట. సో ఇది ఇక్కడ ఇది వెస్ట్ బ్యాంక్. ఎస్, ఇది వెస్ట్ బ్యాంక్. సో వెస్ట్ బ్యాంక్లోకి రావడం అనేది కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.